ప్రభునందు అత్యంత ప్రియంటు మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున కూడా మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము 7-8 వచనాన్ని ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్య అంతము మేలు అని ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి ధన్యతలను గురించి మనము చదువుతున్నాం. కాబట్టి ఈ దినమున కూడా మత్తయి సువార్త 5:9 వచనము, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారు అనబడుదురు. ఇది 7వ ధన్యత. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని ఎవరండి? దేవుని కుమారులు, దేవుని కుమారులు, దేవుని కుమారులు అని మనం అనుకుంటాం. బైబిల్ ప్రకారంగా మనకు తెలుసు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో తాను ఎందరు అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారందరూ కూడా దేవుని పిల్లలు లేక దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అని రాయబడింది. ఆయన కుమారులు కుమార్తెలు అయినటువంటి వారు ఆ విధంగానే ఆయన కుమారులుగా జీవించాలంటే సమాధాన పరిచేవారంట, సమాధాన పరుచువారంట. కాబట్టి దేవుని బిడ్డవని నువ్వు అనుకుంటే ఇంకొక విషయం కూడా మనం కలిగి ఉండాలి. ఇదే మత్తయి సువార్త 5:5లో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 44వ వచనం, 5:40, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. గమనించండి, అక్కడ ఏమంటే పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లు. ఇక్కడెవరు? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మనము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము అనేటువంటి యొక్క విధానము నీవు నేను కలిగి ఉన్నామంటే మన పని ఏంటంటే సమాధాన పరిచేది. సమస్యలను ఎక్కువ చేసి, విడగొట్టి, దూరం చేసి, డివైడ్ చేసేది దేవుని కుమారుల పని కాదు, దేవుని బిడ్డల యొక్క పని అది కాదు. అది ఎవరి పని అంటే సైతాను యొక్క పని, భేదాలను కలిగేసేటువంటిది. ఇవన్నీ దాని పనులు. అందుకనే దేవుని కుమారులు ఎవరు అనంటే, దేవుని యొక్క కుమారులు ఎవరు అనంటే సమాధాన పరిచేవారు. ఈ దినమున ఈ మాట్లాడేట మనము ఎవరి కుమారులము, ఎవరి కుమార్తెలము మనం తేల్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. గమనించండి, ఇక్కడ మళ్ళా చదువుతున్నాను. సమాధాన పరచువారు వారు దేవుని కుమారులు. ఒకటి, దేవుని కుమారులలో ఒక కుమారుడు ఎవరు అనంటే మొట్టమొదటి కుమారుడు ఆదాం. ఆ ఆదామే సమాధానం పోగొట్టుకున్నాడు. ఎవరితోటి అంటే దేవునితోటి. ఎందుకంటే తన యొక్క ఆజ్ఞ అతిక్రమించిన కారణాన్ని బట్టి దేవునితో సమాధానం లేకుండా దేవునికి దూరమైపోయి శపించబడ్డవాడుగా ఉన్నట్లు ఆదాము యొక్క విధానం మనం అందరం ఎరుగుదాం. రెండవ కుమారుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చినాడంటే దేవునికి మానవునికి సమాధానము లేదు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు, దేవుని యొక్క శిక్షకు పాత్రులు. అలాంటి వారిని సమాధాన పరచుట కొరకు వచ్చినాడు. అందుకొరకనే యేసు ప్రభు వారు జన్మలో లూకాసు వార్తలో దూతలు యేసు ప్రభు వారు జన్మించినప్పుడు చెప్పిన మాట అది. భూమి మీద తమకిష్టమైనటువంటి మనుషులకు 2వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయంలో తమకిష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అంటాడు. లూకాసు వార్తలో భూమి మీద తనకిష్టమైన మనుషుల కంటే ఏమి లేదు, సమాధానము లేనటువంటి వారికి సమాధానం కలిగించడానికి కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినాడండి. అందుకొరకనే గమనించవలసిన విషయం ఏమిటంటే, రైట్, 14వ వచనము 2:14 లూకాసు వార్త 2:14, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరైతే ఆయన వస్తారో ఆయనకి సమాధానం. అందుకనే సమాధాన సువార్త అని రాయబడి ఉంది. సమాధానం కలుగజేయడానికి వచ్చినాడు. ఇది మనందరికీ తెలిసిన విషయంలో నేను 2-3 సమాధానాల గురించి చెప్పాలని తలుస్తూ ఉన్నాం. గమనించండి, యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చింది ఎందుకంటే దేవునికి మానవునికి సంబంధం లేదు, సమాధానం లేదు, బంధము తెగిపోయినటువంటి ఆ బంధాన్ని తిరిగి కలపడానికే యేసు ప్రభు వారిని తన యొక్క దేవుడు భూలోకానికి పంపినట్లు మనకు స్పష్టంగా బైబిల్లో
రాయబడింది. నేను కొన్ని మాట చదువుతాను. రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక 5లో గమనించండి. 5వ అధ్యాయంలో మొదటి చాలా విషయాలు రాయబడ్డాయి. 6లో బలహీనమై ఉండగా ఉంటుంది. తర్వాత 7 మరొక భాగం ఉంటుంది. 8 మనం పాపులమై ఉన్నామని చెప్పేసి. 9 కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ఉగ్రత నుంచి రక్షించబడతాం. 10 ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మనం నిశ్చయముగా రక్షింపబడుతుంది. చెప్పండి, ఏం రాయబడింది? దేవుడు యేసు వారిని సమాధానపరచడానికి పంపినాడు. 11వ వచనం. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారా మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. రోమా సంఘస్థులను గురించి పౌలు చెప్తుంది. సమాధాన స్థితి ఇది సర్వ మానవులకు ఉన్నటువంటి యొక్క స్థితి. అందుకనే భూలోకంలో దేవునికి మానవునికి ఏమి లేదు అంటే సమాధానం లేటువంటి యొక్క సంగతి. సమాధానము లేదు. అందుకొరకనే అపోస్తలుడు పౌలు కూడా ఎఫెసీ పత్రిక రాస్తున్నటువంటి యొక్క సందర్భము మనకు కొన్ని విషయాలు మనకు కనబడతా ఉంటాయి. నేను చదువుతున్నాను, గమనించండి. ఎఫెసీ పత్రికలో ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నటువంటి సందర్భం మనం 2వ అధ్యాయంలో ఇక్కడ కూడా అదే మాట రాయబడి ఉంది. గమనించండి. 13 నుంచి ఉంటుంది ఇవన్నీ. అయినను మనము మునుపు దూరస్థులమై ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేటు చేత మధ్యపు గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసినాడంట. ఇక్కడ ఏమంటే ఇట్లు సంధి చేయొచ్చు. ఆ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరి ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన పరచుటకు సువార్త ప్రకటించు. ఒకటి, లోకము దేవునికి ఉన్నటువంటి తేడను తీసివేసి సమాధానపరచటం. ఇక్కడ అన్యజనుల మనలను యూదులతో ఏకపట్నస్తులుగా సమాధానపరచటము. 18వ వచనంలో ఆయన ద్వారానే మనం ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధానంకి ఏమైనామంట చేరినాము. ఒకటి, భూలోకానికి దేవునికి ఉన్నట్టు ఆ వ్యత్యాసాన్ని లేక ఆ ఉగ్రతను పాత్ర మనకు ఆ దేవాది దేవుడు భూలోకంలోకి వచ్చి శిలువలో చనిపోవటం ద్వారా ఈ ప్రపంచానికి దేవునితో సమాధానం కలిగి ఉండడానికి ఆస్కారంగా మధ్యవర్తిగా ఉన్నాడు. రెండవది, ఎవరైతే అన్నజనులుగా ఉండి మనం రక్షించబడ్డామో మనము యూదులతో కూడా సమాన వారసులు అవడానికి కొరకు మనను దేవుడు యేసు ప్రభువారి ద్వారా సమాధానం పెట్టినాడు. ఈ దినాల్లో సంఘాలు ఉంటే మనము కూడా ఏమి కలిగి ఉంటున్నాం, ఏ సమాధానం కలిగి ఉంటున్నాం? అందుకనే ప్రభు చెప్పినాడు, సమాధానం కలిగి ఉండడానికే మనం పిలిచినంట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి. కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొంటకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించండి అంట. ఇక్కడ సంఘాన్ని గురించి చెప్తున్నటువంటి మాట సమాధాన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యత అంట. కాబట్టి ఎప్పుడు మనం సమాధానంగా ఉండగలము, ఎప్పుడు మనము ఆత్మ కలిగించే యొక్క ఆత్మకు లోబడతామో ఆ ఆత్మ మనను సమాధాన పరిచేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం గమనించవలసిన విషయం ఏంటంటే సమాధానము. ఇంకొక రెండు విషయాలు నేను గుర్తు చేస్తాను. మొదటిది, ఈ భూలోకానికి దేవునితో భూలోకముల ప్రజలకు దేవునికి సమాధాన పరచడానికి కొరకు యేసు ప్రభువారు వచ్చి మన కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన ద్వారా సమాధాన పడ్డాం దేవునితోటి. రెండవది ఏంటంటే యూదులకు మనకుంటే ఆ వ్యత్యాసాన్ని తొలగించి యేసు ప్రభువారు సమాధానపరచబడ్డాడు. మూడో విషయం కూడా ఉంది, అన్నిటికంటే ముఖ్యమైనది. ఇక్కడ యేసు ప్రభువారు ఏ విధంగా నూతన నిబంధనకు మధ్యవర్తితో మీరు తర్వాత చదువుకోండి. సమాధానం అనగా ఏంటిదని అంటే దేవునికి మానవునికుంటే ఆ వ్యత్యాసాన్ని లేక దేవుని యొక్క ఉగ్రతకు పాత్ర మానవుణ్ణి
సమాధానపరచటమే. నిర్గమకాండము 32వ అధ్యాయంలో దేవునికి విరోధంగా ఇశ్రాయేళ్లు పాపం చేసినారు. 32వ అధ్యాయంలో చేస్తే దేవుడు మోషేతో మాట్లాడదు. అందుకనే యేసు ప్రభువారు నూతన నిబంధన ఏ విధంగానో పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా చేసినటువంటి పాపాన్ని బట్టి వారిని నాశనం చేస్తానన్నాడు. చేసి నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నప్పుడు దేవుడికి అడ్డుపడ్డాడు. దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు మీదకి రాకుండా అడ్డుపడ్డటువంటి వ్యక్తి ఎవరంటే మోషే. 11వ వచనము 32వ అధ్యాయం నిర్గమకాండము. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం గల వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు కీడికే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని సంతాపపడము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకొని నీ వారితో ఆకాశ నక్షత్రం వలె నీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చదనియు వారు నిరంతరము దానికి హక్కుదారులనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్తివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చెప్పిన కీడును గూర్చి సంతాప చూసినారా. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు యొక్క దోషాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత వారికి వచ్చినప్పుడు మోషే అడ్డుపడి వారిని సమాధానపరిచినాడు. అదే నూతన నిబంధనలకు వచ్చినాక లోకముకు మనకు దేవునికి ఉన్న యొక్క వ్యత్యాసాన్ని, ఆ ఉగ్రతను యేసు ప్రభువు వారి ద్వారా మనలను సమాధానపరిచినాడు దేవునితో. మూడవది ఏంటంటే యూదులకు మనకున్న యొక్క వ్యత్యాసాన్ని, ఆ యొక్క మద్యపు గోడను, ఆ ఉగ్రతను యేసు ప్రభువు వారు మనకు సమాధానపరిచాడు. 3వ వచనం దేవుని బిడ్డలుగా గమనించండి. రక్షించబడ్డాము, దేవుని బిడ్డమని చెప్పుకుంటే మనము సేవకులు కావచ్చు, బాధ్యత గలవారు కావచ్చు, పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరము దేవుని పిల్లలము, దేవుని కుమారులు అనుకుంటున్నాం. నీ వంతు నా వంతు ఏంటంటే ఎవరైతే అసమాధానంగా ఉన్నారో వారిని సమాధాన పరిచేటువంటి బాధ్యత మనది. ఇంకొక విషయం నేను చెప్పాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ పౌలు గారి యొక్క విషయము కొరింథీ సంఘస్థులు చెప్తున్న యొక్క విషయం గమనించండి. 2వ కొరింథీ 5:18 వచనము. సమస్తము దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా, గమనించండి, ఆయన క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించను. దైవ సేవకులకు యొక్క బాధ్యత, అప్పగించబడిన పరిచర్య పని ఏమిటి అంటే అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగింపబడను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకును రాయబారులమై దేవునితో సమాధాన పడని క్రీస్తు పక్షంగా మిమ్మను బతిమాలు కొనుచున్నాము. గమనించండి, దేవుని దాసులముగా సంఘము ఎడల అసమాధానంగా ఉండి కలవరక వారి పక్షంగా చెప్పేది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దేవుని కుమారులుగా మీరు ఉండాలనుకుంటే సమాధానం అనేది అవసరం. కొలసీ పత్రికలో 1వ అధ్యాయంలో కూడా సమస్తమును అవి దేవునితో సమాధానపరచుకోవాలని యేసు ప్రభువారిని గురించినటువంటి యొక్క విషయం రాయబడింది. కాబట్టి పిల్లారా, ఈ మాటలు వినట నీవు ఎవరండి ఆయన కుమారులు అంటే సమాధాన పరిచేవారు, సమాధానానికి ప్రయత్నించేటువంటి వారు. అందుకని సమస్తమును సమాధానము పరిశుద్ధులు కలిగి ఉండే ప్రయత్నం చేయండి అని ప్రయత్నం చేయవలసిన వారు. అందుకని కొలసీ పత్రికలో నేను చదువుతున్న మాట గమనించండి. కొలసీ పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. 1వ అధ్యాయము 19 నుంచి, ఆయన యందు సర్వ సంపృత నివసించవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునను పరలోకమందునను వాటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి అభిష్టమైనది. అందుకొరకనే ఈ భాగాన్ని అనుసరించి దేవుని బిడ్డలముగా దేవుని కుమారులము కుమార్తెలము అనుకుంటున్నాం అనుకుంటే మత్తయి సువార్త 5 మనం చదువుకుంటే వచనము, సమాధాన పరుచువారు
ధన్యులు అంట. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులై ఉంటారు అని. కాబట్టి ఈ మాటని జ్ఞాపకం పెట్టుకుందాం. 9వ వచనం మరలా, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని. కాబట్టి సమాధానం లేకుండా దేవుని రాజ్యంలో వెళ్ళలేము. దేవుని ఎందుకంటే అక్కడ సమాధాన రాజ్యం ఆ రాజ్యము. కాబట్టి అక్కడ ఈ కలవరాలు, ఈ భేదాలు, ఈ గొడవలు పెట్టుకొని అసమాధానంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మరి ఆ రాజ్యంలో ఉంటట్టు నాకు తెలియదు. కాబట్టి దేవుని రాజ్యంలో ఉండాలనుకుంటే, లేక దేవుని కుమారులుగా ఉండాలనుకుంటే మత్తయి సువార్త 5:9 వచనం ప్రకారము, మత్తయి సువార్త 5:44 వచనం ప్రకారము మనం ఆ విధంగా సమాధాన పరిచర్య కలిగి సమాధాన పరిచే వారముగా దేవుని కుమారులముగా కుమార్తెలముగా ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడి రాగల దినముల్లో ఈ సమాధాన యొక్క విధానం కలిగి మనము ముందుకు సాగుతాం. ప్రభు సహాయపడిన గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.